నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలామంది లైఫ్లో సక్సెస్ అవ్వాలనే కోరికతో ఉంటారు. కానీ అసలు ఎలా సక్సెస్ అవ్వాలి, ఎవరు మనకు చెప్తారు, దాని గురించి ఏ వేలో వెళ్ళాలి ఏంటి అనే సందేహంలో ఉండిపోతారు. నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఒక మోటివేషనల్ స్పీకర్ మన పక్కన ఉండాలి అనే ఆలోచన కూడా చేస్తుంటారు. కానీ అన్ని సందర్భాల్లో ఒక పర్సన్ మన పక్క నుండి చెప్పటం అనేది వీలు కాకపోవచ్చు. అలాంటి సందర్భంలో మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, పుస్తకం అనేది మన పక్కన ఉంటే మనం చదువుకున్న జ్ఞానం అనేది ఎక్కడికి పోదు అని చెప్పి, అలాంటి సక్సెస్కి సంబంధించిన పుస్తకాలను కనుక మన దగ్గర పెట్టుకొని మనం స్టడీ చేస్తుంటే కనుక మనం లైఫ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు అనే ఒక అడుగు ముందుకు ఎలా వెయ్యాలి అనే దానికి సంబంధించిన విషయాలన్నీ మనకు మనమే తెలుసుకొని మనకు మనమే మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు అసలు నిజంగా మరి ఆ పుస్తకాలని ఎంచుకోవాలంటే కరెక్ట్గా పుస్తకాలకు సంబంధించిన జ్ఞానం తెలిసిన ఒక పర్సన్ మన పక్కన ఉండే తీరాలి. ఇప్పుడు అటువంటి పర్సన్ నాతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదండి, మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ శ్రీపాదరామ్ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? సూపర్, ఎక్సలెంట్. కనిపిస్తోంది సార్, చాలా గ్యాప్ వచ్చేసింది సార్. చాలా. అవును, ఎదురు చూస్తున్నారు సార్ ఆడియన్స్ మన వీడియోస్ కోసం. సార్, ఇప్పుడు నేను ఇంట్రోలో చెప్పినట్టుగా చాలా మంది సక్సెస్ అవ్వాలి అని అంటే ఏ రకంగా అవ్వాలి, అసలు ఎలా స్టెప్ వేయాలి, ఆ మార్గంలో వెళ్ళాలంటే అనే ఒక సందేహం ఉంటుంది సార్. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పి వింటుంటాం. కరెక్ట్గా ఏ పుస్తకాన్ని మనం చూస్ చేసుకుంటే మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళొచ్చు, దాని గురించి తెలియజేయండి సార్. షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరైనా ఎదగాలనుకున్న వాళ్ళు, సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు మొట్టమొదటగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఒక రూట్లో వెళ్తున్నాం. అవును, అది కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్ వేనే. నేను ఎక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. జాబ్ చేస్తున్నాం, సక్సెస్. చదువుకొని పాస్ అయినాము, సక్సెస్ అయినాం. మనం ఒక స్టెప్ ఎక్కుతున్నాం కదా, మెట్టు 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 ఎక్కుతూ ఉంటాం. ఒక మెట్టు ఎక్కినప్పుడు మనకి ఇది సక్సెస్ అనిపిస్తుంది. 10th పాస్ అయినా ఒక మెట్టు ఎక్కాను నేను, అది ఆ స్టేజ్ లో నాకు సక్సెస్. ఇంటర్మీడియట్ ఈజ్ అనదర్ సక్సెస్, ఇంజనీరింగ్ మళ్ళీ సక్సెస్, ఆర్ ఎనీ అదర్ డిగ్రీ, ఈక్వలెంట్ డిగ్రీస్ ఏది కూడా సక్సెసే. మళ్ళీ జాబ్ ఎక్కాను, అది సక్సెసే. సో అలా తర్వాత జాబ్లో కొన్ని ప్రమోషన్స్, దే ఆర్ ఆల్సో సక్సెస్ ఇన్ బిట్వీన్. కానీ ఈ పాత్ కాకుండా ఎక్స్ట్రాడినరీగా నేను ఏమన్నా చేయాలి అదర్ దాన్ ద ఎగ్జిస్టింగ్ పాత్ అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ పాత్లో జనరల్గా అందరం సక్సెస్ అవుతున్నాము. 10th 12th ఇంజనీరింగ్, జాబ్, ప్రమోషన్స్, ఇల్లు, కారు, ఇదంతా రెగ్యులర్ వే, రొటీన్. కానీ అందులో కూడా అందరు సక్సెస్ అవ్వరు మళ్ళీ కదా. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే, మొన్న ఎప్పుడు మాట్లాడుతున్నాం, 1,00,000 మంది స్టూడెంట్స్ పాస్ అయితే జాబ్ వచ్చేది 10 to 20% పీపుల్కి. అంటే 80%కి రాలేదు కదా. అంటే ఈ 10 to 20% సక్సెస్ అయ్యారు. సో విచ్ ఇస్ అన్ ఎక్సలెంట్ నంబర్ యాక్చువల్గా మాట్లాడదు. సొసైటీ దృష్టిలో అందుకే జాబ్కి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అది కూడా 10 to 20% వాళ్ళే సాధిస్తారు. కానీ మనకేమవుతుంది, ఒక 5 years డౌన్ ద లైన్, 10 years డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్ కాగానే ఇంకేమైనా చేస్తే బాగుండే అనే ఒక ఆలోచన అందరికీ పుడుతుంది ఈ మధ్యకాలంలో. బికాజ్ ఎందుకంటే యుగం మారింది. ఇది సోషల్ మీడియా యుగం అండ్ ఆంట్రప్రినర్షిప్ యుగం. ఒక బిజినెస్ మ్యాన్ యుగం నడుస్తుంది. ఎప్పుడు కంట్రీలో బిజినెస్ డెవలప్ అవుతుంది, బిజినెస్ల గురించిన డిస్కషన్ ఎక్కువ ఎప్పుడు అవుతుంది, ఆర్ నేను బిజినెస్ పెట్టాలనే ఆలోచన జనాలకి ఎక్కువ మందికి ఎప్పుడు వస్తుందో తెలుసా, ఒక కంట్రీ డెవలపింగ్ నుంచి డెవలప్డ్గా మారుతున్న టైం ఉంటుంది చూడండి, అక్కడ బిజినెస్లు పెరుగుతాయి ఆ కంట్రీలో. ఇండియా ఈజ్ నౌ ఇన్ దట్ స్టేజ్. అందుకని మనం ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ మాట్లాడుతున్నాం. అంతేగాని కొందరు దాన్ని కొట్టేస్తారు, అందరు బిజినెస్ బిజినెస్ అంటున్నారు ఫ్యాషన్ అని. అదొక ప్రక్రియ. పూర్ ఉన్నప్పుడు ఓన్లీ ఫుడ్కు కొట్లాడతాం. మిడిల్కి వచ్చినప్పుడు, డెవలపింగ్లోకి వస్తున్నప్పుడు మనం యాక్చువల్గా జాబ్స్ పెరుగుతాయి, మన కంపెనీస్ పెరుగుతాయి, ఓవరాల్ కంపెనీస్, బ్లూ కాలర్ జాబ్స్, వైట్ కాలర్, ఇది నడుస్తుంది. ఇప్పటి యుగం ఏంటి అంటే, డెవలపింగ్ నుంచి డెవలప్డ్గా మారుతున్నాం, ఎండింగ్లో ఉన్నాం మనం యాక్చువల్గా. ఇక్కడ మంచి ఉంటుంది, చెడు జరుగుతుంది. మనకు సోషల్ మీడియా అడిక్షన్స్ ఎక్కువ అవుతాయి. అండ్ దెన్ హానెస్ట్లీ అనకూడదు కానీ ఓవర్ ఈ సోషల్ మీడియా దీని వల్ల కొన్ని డివోర్స్ నంబర్స్ పెరుగుతాయి. అవన్నీ ఈ డెవలపింగ్ నుంచి డెవలప్డ్ గా మారుతున్నప్పుడు వచ్చే రోగాలు కూడా ఉంటాయి. మంచి ఉంటది, రోగం ఉంటది. మనం తీసుకునే విధానం ఇంపార్టెంట్, విధానం ప్లస్ రోగాలు కూడా ఉంటాయి. మంచితో పాటు ఎప్పుడు చెడు లింక్డ్ ఉంటది. మంచి ఏం జరుగుతుందంటే, ఓవర్ నంబర్ ఆఫ్ బిజినెసెస్, స్టార్ట్అప్స్ కల్చర్ స్టార్ట్ అవ్వడము, మళ్ళీ ఆగిపోవడం, అవన్నీ కామన్. ఇప్పుడు
కానీ దీంట్లో ఏమవుతుంది, ఒక పర్సన్ ఎప్పుడు కూడా మీకు పక్కన ఒకడు ఉండి సజెస్ట్ చేసేవాడు ఉంటే మంచిది, బట్ అది కాస్ట్లీ అవుతుంది ఎవరు పడితే వాళ్ళు చేయడం అని. ఇప్పుడు మేమే ఉన్నాము, కన్సల్టింగ్ కు కొంచెం ఎక్కువనే తీసుకుంటాం, అండ్ వీ డోంట్ నేను ఎవరిని పడితే వాళ్ళని కూడా కన్సల్టేషన్ కి తీసుకోను. నాకు ఆ పర్సన్ తెలియదు అనుకోండి, మీరు మనీ ఇస్తానా నేను అలౌ చేయను మిమ్మల్ని. ఎందుకంటే నాకు ప్రాబ్లం ఏంటి, మీ క్యారెక్టర్ తెలవాలి, మీ క్వాలిటీస్ తెలవాలి, స్ట్రెంగ్స్ తెలవాలి, వీక్నెస్ తెలవాలి. అప్పుడు కదా నేను మిమ్మల్ని గైడ్ చేయాల్సిందే. మీరు వచ్చి నేను 10,000 ఇస్తా సార్ నన్ను గైడ్ చేయమంటే ఏం గైడ్ చేయాలి, నేను చేయలేను. అందుకే నేను అది చేయను యాక్చువల్గా. సో బిజినెస్ కన్సల్టింగ్ లో కానీ ఓవరాల్ గా మనకు వాళ్ళ బిజినెస్ తెలిసి ఉండాలి, ఎండి తెలిసి ఉండాలి, కల్చర్ తెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కొందరు ఎక్స్పర్ట్లు వేరు, మేమంత ఎక్స్పర్టైజ్ నాకు ఇంకా రాలేదు. నేను వాళ్ళతో జర్నీ చేసిన తర్వాత కన్సల్టింగ్ లోకి ఎంటర్ అవుతున్నాను. అట్లా మెంటరింగ్ అన్న దాని వర్డ్ మాట్లాడేది మనం మెంటరింగ్ అని, ఒక గురువు ఉండాలి అంటాం కదా అది. కానీ ఇప్పుడు మనకు ఈజీగా దొరికే గురువు ఎవరు అని నన్ను అడిగితే పుస్తకం అద్భుతమైన గురువు యాక్చువల్గా. కానీ మనందరం చేసే పెద్ద తప్పేం తెలుసా అండి, ఆ మెచ్యూరిటీ లేని ఏజ్ లో విపరీతంగా చదువుకున్నాం. మెచ్యూరిటీ వచ్చినాక చదవట్లేదు. అదేంటి, ఇప్పుడు కదా మంచి మెచ్యూరిటీ ఉంది, ఇవాళ మీరు నాతో ఏం చెప్పినా నాకు ఎక్కుతుంది, మైండ్ లోకి ఎక్కేస్తుంది కంటెంట్, నేను ఏది చెప్పినా మీకు మైండ్ లోకి విత్ ఇన్ సెకండ్స్ లోకి ఎక్కేస్తుంది కదా అని ఎక్కని ఏజ్ లో విపరీతంగా చదువుకున్నాం. అసలు కరెక్ట్ గా మైండ్ మెచ్యూర్ ఉంది, నువ్వు ఏం చెప్పినా నేను అర్థం చేసుకోగలుగుతా, అర్థం కాకుండా అంతరార్థం కూడా గ్రహించగలుగుతా అన్న స్టేజ్ లో చదవడం ఆపేసాం. రైట్ సార్. మళ్ళీ ఇంకొకటి మా చండాలమైన విషయం, అందరికి ఓపెన్ చెప్తావనా నేను, పిల్లలను చదువు బాగుపడతావు, చదువు నువ్వు చదవద్దా అదేంటి నాకు అర్థం కాదు. చదువుకు ఏజ్ లిమిట్ ఉందా, ఎవడు చెప్పిండు ఏజ్ లిమిట్ అని? చదువు జాబ్కి ఎక్కగానే బంద్ చేయనివ్వడని చెప్పిండు అని చెప్పలేదు కదా అది. సో అది కొన్ని ఇది కూడా కల్చర్ లో ఉండే మిస్టేక్. మనం తెలియక కొందరు తప్పులు చేశారు, దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాం కదా. అదర్వైజ్ మీరు పండితులు ఎవరింటికన్నా వెళ్ళండి, ఎవరైనా పండితులు, మహా ప్రజ్ఞావంతులు పండితులు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నా, మేము ఆ స్టేజ్ కి రీచ్ కాలేదు, ఇంకా టైం పడుతుంది చాలా అనలేదు, అవసరం లేదు. ఎందుకంటే నా దృష్టిలో పండితులు అనేది చాలా జ్ఞానం ఉన్న వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసేది వాళ్ళ ఇంట్లో ఒక గ్రంథాలయం, ఓన్ బుక్స్ ర్యాక్, ఒక 100 పుస్తకాలు, ఏ బుక్ పడితే అది తీసి రిఫర్ చేసుకోవడానికి ఆయనకున్న టైమింగ్. నేను మా పెద్దనాన్నగారు ఉన్నారు యాక్చువల్గా, ఆయన పేరు వెంకటరామ శర్మ. ఆయన గీతా ప్రెస్లో హిందీ నుంచి తెలుగుకు అనువాదం చేస్తూ ఉంటారు, ఫేమస్ ఆయన చాలా ఆ ఏరియాలో, చాలా బుక్స్ చేశాడు ఆయన. మధ్యలో ఒకసారి ఏదో క్వశ్చన్ వచ్చి ఆయన అడిగాను నేను, పెద్దనాన్న ఎన్ని గంటలు మీరు వర్క్ చేస్తారు పెద్దనాన్న అని. ఆయన చెప్పిన మాట వింటే నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు, షాక్ అయిపోయాను యాక్చువల్గా. నిజానికి కూడా కరెక్ట్, అది చేస్తాడు ఆయన. ఆయన 72-74 ఇయర్స్ ఉన్నాడు ఇవాళ. ఆయన ఆల్మోస్ట్ డైలీ 12 నుంచి 14 గంటలు వర్క్ చేస్తాడు ఆయన. నాకు కూడా సిగ్గు అనిపించింది, చాలా నేర్చుకోవాలి చండాలంరా నేను అనుకున్నా, నన్ను నేను అనుకున్నా, ఆయన అంత చేసి ఉంటే ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతుండే నేను ఇప్పుడు నా దృష్టిలో. అంటే అంత వర్క్, ఆ ఏజ్ లో డెడికేషన్ ఏంటి, ఆయన డైలీ ఒకటి పెట్టుకొని వర్క్ చేయడము, ఆ తపన ప్రతి ఒక్కరిలో ఉండాలి అని అంటున్నా. పోనీ అన్ని 12-14 గంటలు నేను చేస్తలేను, మీరు కూడా చేయలేరు. సో నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ డైలీ 1 hour. 1 hour ఒక బుక్ రీడింగ్ అలవాటు, హాఫ్ అన్ అవరే, ఫస్ట్ 1 hour కూడా వద్దు, హాఫ్ అన్ అవర్ ఒక బుక్ రీడింగ్. నార్మల్ అన్ని పేపర్లు అవి కాదు, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలి. సో చాలా మంది నన్ను మామూలు సెషన్లలో అడుగుతారు, సార్ ఏ బుక్స్ చదవాలి, ఏవి సజెస్ట్ చేస్తారు మీరు అని అడుగుతారు నన్ను చాలా మంది. నాకు 32 ఇయర్స్ వరకు ఒక్క బుక్ కూడా చదవలేదు నేను యాక్చువల్గా. టెక్స్ట్ బుక్స్ వదిలితే జాబ్లకు ఎక్కిన 10 సంవత్సరాల్లో ఒక్క పుస్తకం కూడా నేను చదవలేదు. కానీ లాస్ట్ గడిచిన 10 సంవత్సరాల్లో దగ్గర 40-50 పుస్తకాలు చదివినాను. అక్కడి నుంచి నాకు కంటెంట్ చాలా వచ్చింది. పుస్తకంలో ఒక గొప్పతనం ఉంది, నేను మీతో ఏమన్నా మాట్లాడితే, నేనేమన్నా మీకు నచ్చని మాట చెప్తే మీ మనసులోంచి డిబేట్ స్టార్ట్ అవుతుంది. బయట అనకపోవచ్చు నా మీద భయానికి, నేను తిడతా అని. కొందరు నన్ను డైరెక్ట్ గా అడగరు, ఎందుకంటే నేను డైరెక్ట్ గా ఆపోజిట్ సీరియస్ గా కంటెంట్ ఇచ్చేస్తా, ఇన్స్టంట్ గా ఇచ్చేస్తా. సో దాన్ని విని హర్ట్ అవుతారు, లేదా వీడు అనవసరంగా తిడతాడని చెప్పి కొందరు అడగరు. మనసులో అయితే డిబేట్ స్టార్ట్ అవుతుంది కదా. ఇది మనిషితో మాట్లాడినప్పుడు డిబేట్ స్టార్ట్ అవుతుంది, పుస్తకం చదివేప్పుడు డిబేట్ ఉండదు. ఎందుకు చదువుతున్నాను తెలుసా, అర్థం చేసుకునేందుకే చదువుతున్నాను నేను, అవతల పర్సన్ లేడు నాకు. అవును. సో దెర్ ఇస్ నో డిబేట్. అక్కడ ఏముందో అంత రైట్ అనే వేలోనే, అనే విధానంలోనే తీసుకుంటాం. అక్కడ పుస్తకంలో ఒక గొప్పతనం ఉంది చాలా యాక్చువల్గా. ఎన్నడూ బుక్ చదివినా కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిబేట్. అరే బాగా రాసిండు కదా, కరెక్ట్ కదా, తీసుకోవాలి కదా, అదే విషయాన్ని నేను చెప్తే డిబేట్ చేస్తారు. అవును. ఎందుకు అంటే వీనికే అంత తెలుసారా, మరి నీకు అంత తెలుసా నువ్వు చెప్పు కదా. అందరికి ఎవరికి అంత తెలియదు. నేను ఒక ఏరియాలో కొంతవరకు చదువుకొని
ఆచరించి అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చెప్తున్నా. అది అందరికి మళ్ళీ కరెక్ట్ అవ్వదు. సినారియో బై సినారియో. లాస్ట్ టైం లేడీస్ రిలేటెడ్ వీడియో చేసాము, అందరికి వర్తిస్తుందా అంటే వర్తించదు. జనరలైజ్డ్ చాలా మందికి వర్తిస్తుంది. అంతవరకు మేము సక్సెస్ అవుతాం. సో ఇక్కడ అందుకని ఫస్ట్ చదవాల్సిన ఒక 5-10 బుక్స్ జనరల్ గా డిస్కస్ చేద్దాం. లైట్ గా హింట్ ఇస్తాను మీకు అందరికి. అన్ని కొనకండి, అన్ని చదవకండి, ఒక్క బుక్ తెచ్చుకొని ఒకటే చదవండి. ఆయన ఇంకొక కాషన్ చేస్తున్నా అందరినీ, ఫస్ట్ బుక్ చదవడానికి మినిమం 3 నెలల టైం పడుతుంది. చాలా టైం పడుతుంది. ఫస్ట్ బుక్ అవ్వదు, ఫస్ట్ బుక్ అవ్వదు, చాలా టైం తీసుకుంటది. చదువుదాం అన్న డిస్కంటిన్యూ చేస్తాం చాలా సార్లు. చదువుతాము మధ్యలో ఆపేస్తాం, చదువుతాము మధ్యలో. ఇది ఒక రోగం మనకు, ఇది నార్మల్ గా అందరికి ఉండే రోగం. ఫస్ట్ పుస్తకం మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి 3 months పడుతుంది టైంకి. డోంట్ వరీ, అది కామన్. నేనే చెప్తున్నా ముందే నీకు. నువ్వు అరే 3 months పట్టిందని భయపడే లోపలే నేను చెప్తున్నా ఇల్ టేక్ 3 months. అంటిల్ అండ్ అన్లెస్ బుక్ రీడింగ్ అలవాటు ఉన్నవాడు ఉంటే వేరు. ముందు నుంచి రెగ్యులర్ గా బుక్స్ చదువుతాడు, నావెల్స్ చదువుతాడు, పుస్తకాల పురుగు సంథింగ్ అంటే నో ఇష్యూస్, వాళ్ళు చేసేస్తారు. నేను ఒక చిన్న అమ్మాయి, యాక్చువల్ గా మా కజిన్ కూతురు, మా బావ వాళ్ళ సిస్టర్ కూతురు యుఎస్ లో ఉంటది అమ్మాయి. నేను చూడలేదు, బట్ మా నాన్న చెప్పాడు యుఎస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రోజులో బుక్ కంప్లీట్ చేస్తుంది అమ్మాయి. 2 days లో బుక్ కంప్లీట్ చేస్తుంది. ఒక బుక్ పట్టుకున్నదంటే బుక్ కంప్లీట్ చేసిన తర్వాతనే వదులుతుంది. అంటే ఏదో తూతూ మంత్రంగా కాదు కాదు కాదు, డెప్త్ గా చదివేస్తుంది అమ్మాయి. అదే వాళ్ళు వివిడ్ రీడ్ అంటే విపరీతమైన చదివే రెగ్యులర్ చదివే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ స్పీడ్ ఆఫ్ రీడింగ్ వేరు, వాళ్ళ గ్రాస్పింగ్ వేరు, అసలు చాలా డిఫరెంట్ ఉంటారు. కొందరు వాళ్ళు చెప్తారు ఇంట్లో బుక్కులు తెచ్చియమని చెప్పి ఫైట్ చేస్తారు అమ్మాయి. నా ఈ బుక్ అయిపోయింది ఇంకో బుక్, ఈ బుక్ అయిపోయింది ఇంకో బుక్. నేను మీకు అందరికి చెప్తున్నా, ఆ అమ్మాయి కాదు, నేను ఒకసారి ట్రై చేశాను, 1 week లో బుక్ కంప్లీట్ చేశాను. పెద్ద కష్టం కాదు అది, ఎందుకంటే 200 పేజీలు, రోజు 40 పేజీలు 50 పేజీలు చదివేయచ్చు. నా దృష్టిలో అమ్మాయి 100 పేజీలు ఈజీగా చదివేస్తుంది. నేనే 40 చదువుతా ఆఫ్టర్ ఆల్. నేను మీకు చెప్తున్నాను, బుక్ ఇస్తే 50, ఇంత బిజీ షెడ్యూల్లో రోజు చదవను, బట్ 40-50 కూర్చుంటే అయిపోతాయి ఈజీగా. నేను కావాలని 1 day మొత్తం కూర్చుంటే 100 పేజీలు అయిపోతాయి. కానీ ఉండాలి సార్ తపన, అది అలవాటు కావాలి. అలవాటు లేనిది కాదు. ఇప్పటికీ కూడా నేను మధ్యలో డిస్కంటిన్యూ చేస్తుంటాను. ఇంకా మై వైఫ్ ఈజ్ అ గుడ్ రీడర్. నిజానికి చెప్పానంటే ఎవ్రీ ఇయర్లీ ఒక 10 to 12 books కంప్లీట్ చేస్తుంది. షీ డస్ ఇట్ యాక్చువల్గా చెప్పాలంటే. నేనేమో సమ్వేర్ అరౌండ్ 5-6 కంప్లీట్ చేస్తున్నా. ఈ ఇయర్ ఒక 12 పెట్టుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే బుక్ ఒక్కటి తీసుకొని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. రెండోది, భాష మాతృభాషలో బుక్ చదవాలి ఫస్ట్. మనం ఇంగ్లీష్ లో చదవకూడదు స్టార్టింగ్ బుక్. ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ ఇన్ తెలుగు. నువ్వు తెలుగు మీడియం అయితే తెలుగులో, హిందీ అయితే హిందీ. ఇంగ్లీష్ ఇఫ్ యు ఆర్ వెరీ పర్ఫెక్ట్ విత్ కాన్వెంట్ స్కూల్ పీపుల్ యూ కెన్ గో ఫర్ ఇంగ్లీష్. సో ఫస్ట్ రూల్, మాతృభాషలో బుక్ తీసుకోవాలి. సెకండ్, ఒక 2-3 నెలలు పడుతుంది, డోంట్ వరీ. మళ్ళా డిస్కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ నువ్వు తీసుకోవాలి. గోల్ ఒకటే ఉండాలి, ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేస్తా చదవడం. ఎంత అర్థమైంది, ఏం వచ్చింది పక్కన పెట్టండి. ఫస్ట్ టార్గెట్ ఈస్ కంప్లీషన్ ఆఫ్ ది బుక్. సో దాన్ని ఫోకస్ చేస్తే ఫస్ట్ మనం బేసిక్ గా చాలా వరల్డ్ ఫేమస్ బుక్స్ లలో 2 అద్భుతమైన పుస్తకాలు. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ బై రాబిన్ శర్మ. రాబిన్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ ఇన్ ద వరల్డ్. చాలా మందికి తెలుసు. ఆ బుక్ ఎంత అద్భుతంగా రాసిండంటే, ఆ బుక్ చదివినవాడు ఎవ్వడు కూడా ఆ బుక్ గురించి తక్కువ చేసి మాట్లాడిన వాడిని నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ నా దృష్టి. చాలా ఉన్నాయి. ఇది ఒకటే అద్భుతం అనలేదు. 30-40 పుస్తకాలు సూపర్ ఉంటాయి. నేను వాటన్నిటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడన్నా 1-2-3 వీడియోస్లలో. ఇది part 1 ఓన్లీ. సో నేనేమంటున్నా, ఫస్ట్ బుక్ విచ్ ఐ లైక్డ్, నేను చదివిన మొదటి బుక్ అదే. నా లైఫ్ లో ఫస్ట్ బుక్ కంప్లీట్ చేసింది మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అందులో అసలు లైఫ్ గురించి ఎంత అందంగా రాశాడు, అండ్ దెన్ చాప్టర్ బై చాప్టర్ ఏం చేయాలి రాశాడు. ఇన్ఫాక్ట్ అందులో ఎంత డీటెయిల్ గా రాశాడంటే మనం అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రాబిన్ శర్మని ఏం చెప్తాడు అందులో బుక్ లో, ఆయన స్టోరీ అది యాక్చువల్గా. ఆయన ఇక్కడికి ఇండియాకి వచ్చి హిమాలయాస్కి వెళ్ళి వేరే సిద్ధ గురువులను కలిసి ఆ తర్వాత వాళ్ళు చెప్పిన కంటెంట్ ను హీ హజ్ సమరైజ్డ్. బేసిక్ గా చెప్పానంటే రమణ మహర్షి పేరు తీసుకుంటాడు మళ్ళీ, అరుణాచలం. సో అంత పవర్ఫుల్ ల్యాండ్ లో పుట్టినాం మనము. ఎవరో ఇక్కడికి వచ్చి బుక్ రాస్తే గానీ మనకు అర్థం కాకపోతే మనం ఎంతటి దురదృష్టమైన ప్లేస్ లో ఉన్నాం అనేది ఇట్స్ లైక్ వెరీ సాడ్. ప్రపంచంలోకి వెళ్ళా భరతఖండం వెరీ పవర్ఫుల్ ప్లేస్. నిజానికి మనం ఇక్కడ పుట్టినామంటే ఎంతో పుణ్యాత్మలపై ఉండాలి. సో అది మొదటి పుస్తకం. కంటెంట్ గురించిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూసుకుందాం. ఓవరాల్ ఇది లైఫ్ కి సంబంధించిన బుక్. ఏం చేయాలి, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3. ఇంకొకటి అందులో ఒక మంచి ఏముందంటే, ఒక కథ అల్లినట్టుగా అల్లుతాడు కరెక్ట్ గా.
ఒక క్యారెక్టర్ ను పెట్టి. Okay. నార్మల్ బుక్స్ ఏమో కొన్ని మోటివేషనల్ బుక్స్ ఎలా ఉంటాయి, కంటెంట్ చెప్తూ వెళ్తారు కదా. అవును అవును సార్. ఇది అలా కదా, కంటెంట్ చెప్తూనే ఒక పర్సన్ దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశాడు అనే స్టోరీ రూపంలో చెప్తాడు. ఇలా అయితే తొందరగా కనెక్ట్ బాగా కనెక్ట్ అవుతాం. ఒక మంచి ఫేమస్ లాయర్ చేసి 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 ఒకరోజు సడన్ గా విరక్తి పుట్టేసి ఇమ్మీడియట్ గా ఒక రోజు ఏమైతుందంటే జిస్ట్ ఇస్తున్నా అంతే మీకు. ఐ వోంట్ టెల్ యూ ఫిల్, నేను మొత్తం ఏం చెప్పాను మీకు. సడన్ గా కోర్ట్ హాల్లో బిజీ లాయర్, వన్ ఆఫ్ ద బెస్ట్ బిజియెస్ట్ లాయర్, చేసి చేసి వర్క్ చేసి చేసి స్ట్రెస్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ, అందరికి అవుతుంది తెలియకుండానే మనకు కూడా. ఓవర్ వర్క్ చేసినప్పుడు పైసలు వెనకాల పరిగెట్టి సడన్ గా ఏమైతుంది, హాస్పిటల్ మన కోర్ట్ హాల్లో పడిపోతాడు. కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ వస్తుంది, లైట్ హార్ట్ అటాక్ టైప్ లో వచ్చి పడిపోతాడు. లెగిసిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది వేరమై హెడింగ్ అని చెప్పి సడన్ గా ఒక రోజు వెళ్ళిపోతాడు ఇంకా అక్కడి నుంచి. ఆఫీస్ లో అసిస్టెంట్ ఉంటాడు, ఎంత బిజీయెస్ట్, ఇంకా వదిలేసి వెళ్ళిపోతాడు సడన్ గా. నౌ హీ గోస్ సమ్వేర్ అండ్ బికమ్స్ ఎ మాంక్ అండ్ కమ్స్ బ్యాక్. ఆ తర్వాత వచ్చి ప్రపంచానికి చెప్తాడు యాక్చువల్గా మొత్తం ఇది ఇలా చేశాను నేను, నా వెల్తీ ఉన్నాను, అంటే పెద్ద కారు అని అమ్మేసిన కైండ్ ఆఫ్ స్టోరీ అంతా చెప్పుకొస్తాడు. బాగా చాలా బాగుంటుంది స్టోరీ. సో ఇది నేను వ్యూవర్స్ అందరికి చెప్పే ఫస్ట్ సజెషన్. మాంక్ హూ సోల్డ్, ఎవరైతే లైఫ్ రిలేటెడ్ చదవాలనుకున్న వాళ్ళు బెస్ట్ బుక్ ఇది. మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ. అంటే ఏం లేదు, సన్యాసి ఆయన ఫెరారీని అమ్మినాడు అనేది బేసిక్ మీనింగ్. అది యాక్చువల్గా మాంక్ కదా. సో అది ఒక ఫస్ట్ పుస్తకం. సెకండ్, వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఇన్ ద వరల్డ్ నా దృష్టిలో. ఇవన్నీ కూడా అందరూ చెప్తారు. బెస్ట్ బుక్స్ ఏంటి అంటే చదివిన వాళ్ళు కంపల్సరీ నేమ్స్ అని చెప్తారు. బుక్ షాప్ లో పోయి మీరు చూస్తే కూడా ఈ బుక్స్ జనరల్ గా ముందు షెల్ఫ్స్ లలో దొరికేస్తాయి. వీటిని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అంటారు, ఆర్ మోటివేషనల్ బుక్స్ అనొచ్చు, లైఫ్ రిలేటెడ్ బుక్స్ అన్న ఇస్తారు. మీ అందరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బుక్ షాప్ లోకి వెళ్ళి ది మాంక్ అనేదో ఉంది అనగానే వాడు తీసిస్తాడు. నీకు బుక్స్ చదవడం అలవాటు లేదు, కానీ బుక్ షాప్ వాడైతే బుక్ షాప్ లో ఎక్స్పీరియన్స్డ్ కదా. ఏ బుక్ ఎవరు రాశారు నువ్వు రాబిన్ శర్మ చెప్పాల్సిన అవసరం లేదు, హీ విల్ ఓన్లీ గివ్ యూ. అట్లా రాబిన్ శర్మ రాసిన 10 బుక్స్ ఒక దగ్గర పెట్టి ఉంటాడు. అట్లా 10-15-20 బుక్స్ రాశాడు రాబిన్ శర్మ. చాలా మంచి బుక్స్ వేరే కూడా ఉన్నాయి, బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ బుక్. ఇంకా ఆయన రాసిన దాంట్లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. సెకండ్, ఆల్కెమిస్ట్ అనే బుక్ ఒకటి ఉంది. ఆల్కెమిస్ట్ తెలుగులో పరుసవేది. యాక్చువల్ బుక్ పేరు, ఆ నేమే పరుసవేది. డిఫరెంట్ గా ఉంది సార్. మీనింగ్ ఏంటి అంటే ఐరన్ ని బంగారంగా మార్చే విద్యను తెలిసిన వాడు. అంత పవర్ఫుల్ విద్య యాక్చువల్ ఉంది. మనం ఈ రెగ్యులర్ రొటీన్ చెత్తలో పడి ఈవిడు కమెంట్ చేసేటోడు రాస్తాడు నువ్వు కూడా చేయని, నాకు తెలిస్తే నీకెవడు చెప్తాడు ఈ సొల్లంత ఎందుకు నీ ముందర కూర్చొని, అది చేసుకుంటే వాడుకునేటోని కదా. అది ఆ బుక్ లో అది రాయలేదు, బట్ ఒక ఆల్కెమిస్ట్ అవుదామన్న పర్సను, అంటే ఆల్కెమిస్ట్ అంటే ఇట్లా ఒకటి ఉంటది కదా అని చెప్పి నిధి కోసం వేట అందులో జరుగుతుంది. ఒక చిన్న అబ్బాయి నిధి కోసం వేట స్టార్ట్ చేస్తాడు. మార్గ మధ్యంలో తను తీసుకున్న ఎక్స్పీరియన్సెస్ తోని అందమైన కథ వెళ్ళాడు అది కూడా. అయితే ఈ పరుసవేది ఆల్కెమిస్ట్ బుక్ చదువుతున్నప్పుడు ఫస్ట్ అందరికి ఓపెన్ గా చెప్తున్నాను, ఎక్కదు కంటెంట్, బోర్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు బోర్ అనిపిస్తుంది. ఏదో చెప్తుంటాడు, ఒక గొర్రెల కాపరు ఉంటాడు, ప్లస్ ఊరికి పోతాడు, గొర్రెలను ఇలా నడుస్తా ఉంటది స్టోరీ. అసలు మనకు అర్థమే కాదు ఇది ఎప్పుడు ఇంత ఫేమస్ బుక్ అంటారు, దీంట్లో కిక్ ఎక్కడ దొరుకుతుంది అని. సెకండ్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బుక్ లో అద్భుతం ఉంది. సో చాలా మంది ఫస్ట్ హాఫ్ లో ఆపేసే ఛాన్సెస్ ఉంటాయి, ముందే వార్న్ చేస్తున్నా నేను. ఆ బుక్ కంప్లీట్ చదవాలి. చదివిన తర్వాత బుక్ బాగాలేదని నా దగ్గరకు వచ్చి అంటే ఏం చూద్దాం అప్పుడు అనలేవు. నేను చెప్తాను అనలేవు. లాస్ట్ ఎండింగ్ మహాద్భుతంగా ఉంటది. చదివి పెడితే ఆనందం మనకు. యాక్చువల్ గా నేను మీకు చెప్పినట్టుగా ఎన్నో కమెంట్స్ నేను చదవను, ఎందుకంటే దరిద్రుడు ఎవడో నెగిటివ్ కమెంట్ పెడతాడు. సో ఆ దరిద్రుని కోసం నేను దూరం ఉంటా. నేను కమెంట్లు అస్సలు చదవను. నువ్వు రాసుకో పీక్కో నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఓన్లీ నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు కామెంట్. రాసేవాడు వేస్తే, చదివేవాడు వేస్తే నా దృష్టిలో. నువ్వు వేరేవాడు రాసిన కమెంట్ నువ్వెందుకు చదువుతున్నావు నాకు అర్థమే కాదు అసలు. అని జనరల్ వేరే మీదంటే మనం వీడియో తీసాను కాబట్టి మీరు చూసుకుంటున్నారు, బికాజ్ ఏమన్నా రిక్వెస్ట్ వస్తున్నాయా మీరు, బికాజ్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద వీడియో. అందులో యాంకర్ అండ్ ఓనర్ ఆఫ్ ద వీడియో. సంబంధం లేనోడు వేరోడు ఎవడో రాసిన కమెంట్స్ చదివి ఏం ఆనందం, సైకో ఆనందం తెలియదు. సో దట్స్ ఓకే, లీవ్ అది వదిలితే. ఈ సెకండ్ ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో అట్లా మధ్యలో నిధి కోసం వెతుకుతున్నప్పుడు మధ్యలో ఆయనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, అట్లా లాంగ్ లైఫ్ రిలేటెడ్ పాయింట్ చెప్పి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పి వదిలేస్తాడు. అసలు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది.
అది మీకు చెప్తున్నా నార్మల్గా ట్విస్ట్ చెప్పట్లేదు. కానీ నార్మల్ ఒక మంచి పాయింట్ ఏంటంటే అసలు ప్రకృతి మనకు చాలా ప్లేసెస్లలో హింట్స్ ఇస్తుంది అనే విషయాన్ని చెప్తాడు. నిజానికి అది రైట్. కరెక్ట్ గా కనుక ప్రకృతిని రీడ్ చేయగలిగితే, అందుకే సిక్స్త్ సెన్స్ అంటాం కదా, కామన్ సెన్స్ పైన సిక్స్త్ సెన్స్. ఎవరెవరికైతే సిక్స్త్ సెన్స్ వర్కౌట్ అవుతుందో వాళ్ళందరూ కూడా ఈ సైన్స్ ని రీడ్ చేయగలుగుతారు. అందుకని ముందే గుర్తుపడతారు విషయాలను. అది ఇప్పుడు చెప్తే కూడా అతిశయోక్తి అవుతుంది జనాలకు. నేను కొంతవరకు ఓవర్ గా క్యాచ్ చేయలేము, కానీ కొన్ని ముందే చెప్పేయగలుగుతాం. దాన్ని కనెక్టింగ్ డాట్స్ అంటారు దాన్ని. అది కొంతవరకు స్టార్ట్ అయింది ఎక్స్పీరియన్స్, గ్రేట్ కాదు అది. మోర్ అబ్జర్వేషన్ పవర్ లో వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక కంపెనీని చూస్తాను. యాక్చువల్గా నేను చూసినప్పుడు నాకు నేను ఇప్పుడు కరెంట్ గా చేసేది ఏంటంటే కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో వర్క్ చేస్తాను. నాకు రియల్ ఎస్టేట్ సేల్స్ వాళ్ళు తెలుసు, ఎండి తెలుసు, సేల్స్ వాళ్ళ చేసే అద్భుతాలు తెలుసు, వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసు, లీడర్ల స్ట్రెంగ్స్ వీక్నెస్ తెలుసు, టీమ్ స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసు, ఎండిది స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసు, అడ్మిన్ స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసు, సైట్ల స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసు, సిస్టమ్ పవర్ఫుల్ ఉందా, ఇవన్నీ చూసినప్పుడు, ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నప్పుడు అసలు ఏమవుతుంది ఈ కంపెనీ ఒక అంచనా వేయగలుగుతారు, దొరుకుతుంది నాకు. సో నేను 2 ఏళ్ల ముందు, 1 ఇయర్ ముందు ఏది చెప్పినా జనరల్ గా చాలా వరకు హింట్స్ టచ్ అవుతాయి. 100% నేను చెప్పింది అవుతుంది అని అంటే నేను చప్పడక బాబా అయిపోయేటోండి కదా. మళ్ళీ చెప్తున్నాను, అదొక విద్య. అది ఎట్లా అబ్జర్వేషన్ తో వచ్చే విద్య. అది కైండ్ ఆఫ్ అట్లా చేసి 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 అప్పుడు చాలా మంది ఏమంటారు, ఈయనకు సిక్స్త్ సెన్స్ వర్కౌట్ అవుతుంది. ఇట్స్ మోర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ గురించే బాగా చెప్పాడు అందులో. ప్రకృతిని బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ గివ్ యూ హింట్స్. ఇప్పుడు సీలో పడవ వెళ్తుంది అనుకోండి, సీ కెప్టెన్ ఏం చెప్తాడు, ఇంకా వర్షం వచ్చే సూచనలు ఉంటాయంటాడు. నీకు అసలు ఏం కనిపించదు. మరి ఏం చూసి రీడ్ చేస్తున్నాడు అంటే రోజు సముద్రాన్ని చూసేవాడికి ఆ సముద్రం ఫ్రెండ్ అయిపోతుంది వాడికి. మేఘాలుతోని వాడు చూసి అర్థం చేసుకోగలుగుతాడు కరెంట్ సినారియో ఏముంది. ఇంకో 1 అవర్లో ఇక్కడ యాక్చువల్గా కొంచెం లైట్ గా అలలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటాడు కెప్టెన్. వాళ్ళందరికీ ఆ పవర్ ఉంటుంది, బికాస్ వాళ్ళకి తెలుసు అదంతా, దే ఆర్ లివింగ్ ఇన్ ద సీ. సో అలా ఎప్పుడైతే మనం అబ్జర్వ్ బాగా చేయగలుగుతామో అట్లా ప్రకృతి మనకు సైన్స్ ఇస్తుంది అనే పాయింట్ను, ఎంత పంచభూతాలను రీడ్ చేయొచ్చు అని చెప్పినాడు. అసలు అది విన్న తర్వాత నేను టోటల్లీ ఐ వాజ్ ఇన్ షాక్. ఎందుకంటే నేను ఒకసారి రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, పంచభూతాలను రీడ్ చేసుడు కాదు, పంచభూతాలను కంట్రోల్ చేయొచ్చు అని చెప్తాడు ఆయన. అందుకే అంటున్నా, మహానుభావులు ఎప్పుడు మహానుభావులే వాళ్ళు, కంట్రోల్ కూడా చేయొచ్చు అంటాడు ఆయన. ఒకటేమో మనం రీడింగ్ వరకే ఉన్నాం కదా, ఆయన ఏమంటాడు, మహాశక్తిమంతులైన తర్వాత కంట్రోల్ కూడా చేయగలుగుతారు జనాలు, అంతటి పవర్ఫుల్ వాళ్ళు సిద్ధ పురుషులు ఉంటారు అని చెప్తాడు. అర్థం కాని వాడికి అదంతా ఎప్పుడు అర్థం కాదు. అందుకే అంటున్నా, ఎందుకంటే మన 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 భరతఖండంలో, భారతదేశంలో ఉన్నంత కంటెంట్ అసలు ఎక్కడా లేదు. మనది ఒక కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మనది. చరకుడిని తీసుకుంటే అసలు డాక్టర్ అంటూ లేనివాడు, ఈ సైన్స్ లేదు, టెక్నాలజీ లేనప్పుడు ఆయన సర్జరీలు చేసేవాడు చరకుడు. చరక సంహిత అందుకే మెడిసిన్ లో చాలా ఫేమస్. ఇవాళ వెస్టర్న్ వాళ్ళు వచ్చి ఇది చేయొచ్చు, అది ఆయన బ్రెయిన్ సర్జరీ కూడా చేశాడు. ఆయన అన్ని సర్జరీలు చేశాడు చరకుడు. సో అట్లా మన దగ్గర చాలా సైన్స్ ఉంది, మనకు చాలా విషయాలు తెలియవు. నేనేమంటే డిబేట్ చేసే ప్లేస్ లో ఏదన్నా ఒకటి డౌట్ వచ్చింది అనుకోండి, డిబేట్ ఆపేయండి, కొంచెం అనాలిసిస్ స్టార్ట్ చేయండి ఆ ఏరియాలో. డిబేట్ ఈజ్ వెరీ ఈజీ. అది లేదు, వీడు వేస్ట్, ఇది కాదు, ఈ సొల్లు కొట్టి మళ్ళీ టైం పాస్ అందరు చేయగలుగుతారు. అది నార్మల్ బేకార్ గాడు చేసే పని. నువ్వు కూడా అది చేస్తా అంటే నా దృష్టిలో మళ్ళీ నేను తిట్టిన మాట నీకు కరెక్ట్ అయిపోతుంది. నేను అంటున్నా, అందుకే తిడతా నేను. నేను మళ్ళీ ఏం చెప్తున్నా, డిబేట్ చేయడం గొప్ప కాదు, అనాలిసిస్ చెయ్యి, నేర్చుకో కంటెంట్. ఇది కరెక్టా తప్ప అనే ఒక డెప్త్ అనాలిసిస్ చెయ్యి. నీకు అవసరం ఉన్నప్పుడే సబ్జెక్టు, అనవసరమైన అన్ని తీసుకొని అనాలిసిస్ చేస్తే నీ టైం కూడా వేస్ట్ అవుతుంది. నీకు రిలేటెడ్ కంటెంట్ అనాలిసిస్ చెయ్యి, దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు. నేను అందుకే అంటున్నా, బుక్ రీడింగ్ అలవాటు ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా మీకు ఒక హెల్ప్ జరుగుతుంది లాంగ్ టర్మ్. ఆలోచన మారుతుంది, ఆచరణలో డిఫరెన్సెస్ వస్తాయి, పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి, మాట్లాడే విధానం మారుతుంది లైట్ గా, స్లోగా. సో ఇవన్నీ చేంజెస్ ఒక పర్సన్ కి కావాలి. అదర్వైజ్ సక్సెస్ కావాలి, ఓల్డ్ పర్సనాలిటీతో న్యూ సక్సెస్ ఎలా వస్తుంది? ఐ డోంట్ నో, రాదు. అప్డేట్ అవుతూనే ఉండాలి. కాలం మారుతున్న కొద్దీ మనని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి కదా సార్. కాలం మారుతున్నా కొద్దీ మనం అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఆశించే ఫలితం రాదు. చేసుకుంటే మంచిది, ఫలితం మారే ఛాన్సెస్ వస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు
మా మా అది నా లైఫ్లో మిరకిల్స్ జరగాలని ఉంది, నేను మారట్లేదు. అంతే. ఓల్డ్ పర్సనాలిటీకి మిరకిల్స్ ఎలా అవుతాయి కదా? అవును సార్. న్యూ పర్సనాలిటీకి న్యూ రిజల్ట్స్ వచ్చే స్కోప్ ఉంది. 100% వస్తాయని చెప్పలేదు. న్యూ పర్సనాలిటీకి న్యూ రిజల్ట్స్ రావడానికి స్కోప్ వస్తుంది. ఓల్డ్ పర్సనాలిటీకి ఆల్రెడీ రావాల్సిన రిజల్ట్ వస్తుంది. TCS లో నేను పనిచేసినప్పుడు నా పర్సనాలిటీకి 2013లో ₹1,00,000 వచ్చేది. అంటే ఏంది, ఆ పర్సనాలిటీకి ఆ క్యారెక్టరిస్టిక్స్ కి వాడికున్న తెలివికి 2013లో భగవంతుడు ఫిక్స్ చేసిన మనీ 1,00,000 వచ్చింది. ఇప్పుడు 1,00,000 2,00,000 కావాలంటే మరి పర్సనాలిటీ డబల్ కావాలి. అంతే కదా. సేమ్ పర్సనాలిటీకి 2,00,000 రావాలి, ఎట్లా వస్తాయి? రావు. ఇవాళ స్కోప్ ఎంత మారింది అంటే 90 మినిట్స్కే మనకు నెల శాలరీ వచ్చేంత దిశగా వెళ్తున్నాము. అంటే పర్సనాలిటీ మారింది. అనవసరంగా వీడెక్కువ తీసుకుంటాడు, వాడెక్కువ సొల్లు కొట్టకండి. ఓకే, పడ్డ కష్టము, వెళ్ళిన దారి, మారిన మనిషి. 2013లో శ్రీపాదరాం వేరు, 2024లో శ్రీపాదరాం వేరు. ఎండీలకు మెంటర్ ఇచ్చే శ్రీపాదరాం ఇవాళ నీ ముందర కూర్చున్నాడు. లక్షల మంది వ్యూవర్స్ ఉన్న శ్రీపాదరాం ఇవాళ మీ ముందున్నాడు. రీల్ పోతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చే శ్రీపాదరాం ఇవాళ ఉన్నాడు. 2013లో వాడికి ఏం లేవు. ఇప్పుడు ఓల్డ్ పర్సన్ చూస్తే ఎలా అనిపిస్తుంది తెలుసా? అసలు వాడొక బెకార్ అనిపిస్తుంది నాకే 13 వాడిని చూసినప్పుడు. ఎందుకు? డెవలప్మెంట్ ఇంత అయింది కదా ఇక్కడ. అవును సార్, అది నేనేనా అనే అంటే ఎప్పుడు కూడా మన జనాలు ఏం చెప్తారు తెలుసా? సక్సెస్ అంటే ఏంది తెలుసా? నీ పర్సనాలిటీకే నీకు ఒక వేరే మనిషిలాగా కనబడ్డది అనుకోండి, అది మహా అద్భుతం. నాకు అదే కనిపిస్తుంది ఇవాళ. ఆ రోజు అది గ్రేట్. మళ్ళీ ఆ రోజు నాకు తిండి పెట్టిన కంపెనీ TCS, నన్ను గ్రో చేసిన కంపెనీ TCS. టాటా వన్ ఆఫ్ ద బెస్ట్ సంస్థ. నేను చచ్చిపోయే వరకు కూడా టాటాస్ను నేను ఎన్నడూ కూడా ఒక పల్లెత్తు మాట అనలేను జీవితకాలంలో. ఎందుకంటే నా జీవితాన్ని మలుపు తిప్పిన కంపెనీ టాటాస్, TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కానీ నా పర్సనాలిటీ గ్రేట్ కాదు ఆ రోజు. TCS గ్రేట్ ఇప్పటికీ కూడా. అవును సార్. మేనేజ్మెంట్ గ్రేట్, ఎంప్లాయీస్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ రోజు పర్సనాలిటీ నాది అక్కడ గ్రేట్, అంతవరకే. ఇవాళ ఆ పర్సనాలిటీతో కంపేర్ చేస్తే ఇవాళ ఉన్న పర్సనాలిటీ గ్రేట్. దీన్ని నేను మలుచుకోవాల్సి వచ్చింది గురువుల హెల్ప్తో అని. దీన్ని మనమే మలుచుకోవాలి. దీన్ని సాధ్యపడుతుందా సార్? లాంగ్ టర్మ్ నేను ఒకటే అంటున్నా, ఫస్ట్ మలవాలని ఉందా లేదా? ఉంటుంది కదా సార్, ఖచ్చితంగా. ఎందుకు ఉండదు? ఏం చేశారు? ఉంటుంది సార్, కానీ ఇందాక మీరు అన్నట్టుగా ఆచరణ చేశారా? ఉండదు. మరి నాకే పడింది సార్. లాస్ట్ టైం మీకు ఒక వీడియోలోనే సజెషన్ ఇచ్చా, మీరు చేయలే. మరి ఇలా మీకు చేయాలని తపన ఉంది, సంకల్పం ఉంది, ఆచరణ లేదు. నేను రాగానే మీకు చెప్పాను, మీరు చేయలేదు ఆచరణ అని చెప్పాను. చేయలే. మీరు చేసుంటే మీ ఫేస్ ఫేమస్ అయ్యేది. రీల్ ఫేమస్ అయింది. ఒక రీల్ 4.8 మిలియన్ వెళ్ళింది, మీ ఫేస్ వెళ్ళలే అందులో. యాక్చువల్ మీ ఫేస్ వెళ్ళాల్సింది కదా. మరి ఆచరణ మిస్ అయినాం అక్కడ. ఈసారి చూద్దాం సార్. అయితే ఈసారి చేసి చూడండి. మళ్ళీ బెట్ కడుతున్నాను, దానికి ఏం డౌట్లు లేవు నాకు. పక్కా మీరు సెల్ఫ్ అఫర్మేషన్ పవర్ఫుల్ గా చేస్తే అన్నోయింగ్లీ, ఇది ఇక్కడ మళ్ళీ ప్రకృతి, ఇంతకుముందు చెప్పా కదా, ప్రకృతి మీకు డిఫరెంట్ విధానంలో మీరు అనుకున్న దాన్ని మీ ముందుకు తెచ్చి పెడతారు. అంతే రూల్, దట్ ఈస్ ఓన్లీ రూల్. కానీ మనం ఇప్పుడు అన్నారు సక్సెస్ కి కావాల్సింది 3 కదా: ఆలోచన, 2 ఆచరణ, 3 రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఈ 2 చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు రాకపోవచ్చు, అప్పుడు దురదృష్టం అంటాం యాక్చువల్లీ. అంతే అనుకోని. ఇప్పుడు అంత కష్టపడ్డాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం సక్సెస్ అయ్యే టైంకి కరోనా వచ్చింది. సో దట్ వాజ్ లైక్ వెరీ బ్యాడ్ లక్ కదా. అది ఓకే, కానీ మళ్ళీ వాడు ఏం చేశాడు, కరోనా అయిన టైం తర్వాత లేదో మధ్యలో కష్టపడి మళ్ళీ పికప్ అయిపోయినారు. కొన్ని సంస్థలు అయితే కరోనాలే డెవలప్ కాలేదా? చాలా అయినాయి కదా. మీకు అందరికి ఓపెన్ గా చెప్తున్నా, కరోనాలనే డెవలప్ అయినా నేను. కరోనా టైంలోనే డెవలప్ అయిన ట్రైనర్ నేను. ప్యూర్ కరోనాలో స్టార్ట్ అయింది నా కెరియర్. బిఫోర్ నా కెరియర్ స్టార్ట్ అయింది, అబ్బా సూపర్ వెళ్తుంది ఇంకా అనగానే కరోనా వచ్చింది. 1 మంత్ బ్రేక్ టోటల్ గా. నాకు అసలు లైఫ్ లో ట్రైనింగ్ స్టార్ట్ అయినాయి కరెక్ట్ గా. ఒక మంత్ లో 18 డేస్ ట్రైనింగ్ చేసి, ఆ ముందు మంత్ కరోనా వచ్చి పడింది. అండ్ 18 డేస్ హైయెస్ట్ కాదు, అదే గ్రేట్ నంబర్. నాకు ఆ ముందు 3-4 ట్రైనింగ్లు చేసేవాడిని. అసలు సెషన్ కి నాకు 5,000 కూడా ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడు. కరోనా వచ్చి పడిపోయింది. ఏం చేయాలి? అదృష్టం ఏంటంటే నా మైండ్ టూ మచ్ ఆఫ్ పాజిటివిటీలోకి వచ్చేసింది 18 ట్రైనింగ్స్ తర్వాత. వాట్ ఐ హావ్ డిసైడెడ్, ఇంకా ఎట్టి పరిస్థితులలో నేను సక్సెస్ అయిపోయినా అని డిసైడ్ చేసుకొని కూర్చున్నా. ఇమ్మీడియట్ గా ఒకనొక అద్భుతమైన కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్ ట్రైనింగ్స్ పెట్టారు. ఆన్లైన్ ట్రైనింగ్స్ పెట్టంగానే వాళ్ళు 28 డేస్ ట్రైనింగ్ చేశారు కరోనా టైంలో. నాకు వాళ్ళు 18 ట్రైనింగ్స్ ఇచ్చినారు.
And మళ్ళీ ఆ మంత్ 18 ట్రైనింగ్స్ వచ్చినాయి నాకు కరోనాలో. కరోనాలో అందరి ఇంట్లో కూర్చున్న మంత్లో నాకు 18 ట్రైనింగ్స్ వచ్చినాయి. అండ్ ఐ వాజ్ లైక్ డామ్ సూపర్. ఎందుకు వచ్చినాయి తెలుసా, నేను పాజిటివిటీలో తగ్గలేదు. నేను ఆపర్చునిటీ వెతుకుతున్నా. నేను సెకండ్ కరోనా వచ్చింది, మళ్ళీ లీడర్స్ తో మాట్లాడా, ఈ మెథడ్ కరెక్ట్ కాదు, మీరు డైరెక్ట్ గా ఓన్ గా ట్రైనింగ్స్ పెట్టుకోవాలి అని. ఆ కరోనాలో లీడర్స్ ఆన్లైన్ ట్రైనింగ్స్ పెట్టించుకున్నారు నాతో. థర్డ్ కరోనా వరకు మొత్తం అయిపోయింది. బయటకు వచ్చి ఇమ్మీడియట్ గా అసలు కరోనా లాక్డౌన్ లో ఆలోచించాలి. కొన్నిసార్లు లాక్డౌన్ ఉన్నాము, అసలు లాక్డౌన్ అయిపోగానే బయటకు వచ్చి ట్రైనింగ్ స్టార్ట్ చేసాం. అన్ని బట్టలు కట్టుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఈ అన్నిటి పవర్ ఏంది అని నన్ను అడిగితే మీరు, లాట్ ఆఫ్ బుక్ రీడింగ్, లాట్ ఆఫ్ మెంటరింగ్ బై గురూస్. నాకు ఒక్క గురువు అద్భుతం చాలా, ఆయన మెంటరింగ్ చాలా పవర్ఫుల్ నాకు. మిగిలిన అందరి నుంచి నేర్చుకున్నాం, డిబేట్లు బంద్ చేసాం, అనాలిసిస్ స్టార్ట్ చేసినాం లైట్ గా, అండ్ గ్రో అవ్వాలనే తపనతో ముందుకెళ్తున్నాం. థర్డ్ బుక్ ఒక్కటి చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తాను నేను. ఫస్ట్ 2 బుక్స్ మీకు చెప్పాను, మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అండ్ దెన్ సెకండ్ బుక్ ఆల్కెమిస్ట్. ఈ 2 చాలా అద్భుతమైన పుస్తకాలు. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ కానీ సేల్స్ రిలేటెడ్ వాళ్ళు, సేల్స్ అయినా సరే, కమ్యూనికేషన్ అయినా, పిఆర్ అయినా కూడా, ఏది డెవలప్ చేసుకోవాలన్నా కూడా ఓవరాల్ గా, అంటే పర్సనల్ రిలేషన్షిప్స్ పిఆర్ డెవలప్ చేయాలంటే బెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ డేల్ కార్నిగే రాసింది, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఈ అన్ని పుస్తకాలు తెలుగులో దొరుకుతాయి. ప్రతి పుస్తకం తెలుగులో కన్వర్ట్ అయి ఉంది, ట్రాన్స్లేట్ చేశారు అన్ని. బికాస్ నీడెడ్ కదండి, ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు, ఇట్ ఈస్ నీడెడ్. మంచి పుస్తకం కదా, ట్రాన్స్లేషన్ అన్ని పుస్తకాలు ఉన్నాయి. మీరు బుక్ షాప్ కి వెళ్ళి తెలుగు టైటిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలియవు, నేను చెప్తే సగం అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అక్కడికి వెళ్ళి ఆల్కెమిస్ట్ అయితే చెప్పా, పరుసవేది కదా, ఇవి వెళ్ళి డైరెక్ట్ గా హౌ టు విన్ ఫ్రెండ్స్ అనే బుక్ ఉంది కదండి, అది తెలుగులో ఇవ్వండి, ఇచ్చేస్తారు. అది ఇచ్చేస్తారు మీకు వాళ్ళు. అందులో ఎంత అద్భుతమైన పాయింటర్స్ చెప్పాడు. అదే అంటున్న ప్రాబ్లం ఏంటంటే, మళ్ళీ అక్కడ ఒక తప్పు జరుగుతుంది, చదువుతాము ఆచరించాం. అవును సార్. అందులో ఫస్ట్ చాప్టర్ లో ఎలా జనాలను కనెక్ట్ అవ్వాలి, ఎలా అప్రిషియేట్ చేయాలి, ఎలా స్మైలింగ్ ఫేస్ పెట్టాలి, ఎలా నీది తినాలి నాది తినాలి కనెక్ట్ చేయాలి, 3 పాయింట్స్ చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఫస్ట్ చాప్టర్. చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ ఫస్ట్ చాప్టర్ ఒక్కటి ఆచరిస్తే మీ లైఫ్ లలో బెట్ కడుతున్నా కింగ్ అవుతారు. మేము అవన్నీ ఆచరిస్తున్నాం, అందుకే బాగుపడ్డాం. అదే అంటాను. ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, ఒకరు లేట్ వచ్చినారు అనుకోండి ఎక్కడికన్నా మీటింగ్ కి, డైలాగ్ కొట్టినా నవ్వుకుంటూనే కొడతాం, బాణం కొట్టినా నైట్ గా, అంటే అది ఒక స్మూత్ గా. అదర్వైజ్ హర్ట్ అయిపోయినాడు అనుకోండి, మన రిలేషన్ చెడిపోలేదా? కొన్నిసార్లు సీరియస్ అవుతాం వాంటెడ్లీ. ఎప్పుడు సీరియస్ అవుతాం తెలుసా, మీ అందరికి తెలీదు. రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత సీరియస్ అవుతాం, ఎందుకంటే ఆ పర్సన్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోడు అన్న నమ్మకం. ఆ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ తర్వాత తిట్టేది వేరు, ముందు బాణం కుచ్చేది వేరు, ఆ ముందు స్మైల్ చేసే విధానం వేరు. కొన్నిసార్లు క్షమించాల్సి వస్తుంది, బికాస్ వీ కెనాట్ లూజ్ ద రిలేషన్షిప్. అట్లా చిన్న చిన్న పాయింటర్స్ అన్ని వీటిల్లో అందులో కంటెంట్ వేరే ఉందంతా. ఫస్ట్ చాప్టర్ వరకే చెప్పాను, హౌ టు కనెక్ట్, అప్రిసియేషన్ ఎలా ఇవ్వాలి. ఎగ్జాంపుల్, వైఫ్ తో ఎన్ని కొట్లాడాల కారణం ఏంటి, ఏమన్నా అప్రిషియేట్ చేసినామా? అస్సలు ఉండదు కదా, అందులో ఉంది. మరి నువ్వు అందరిని చేసేది వైఫ్ ని కూడా చేయాలి. అందులో ఏమన్నా మంచిగా వండింది, సింపుల్ గా, బట్ టేస్ట్ బాగుంది బై ఇవాళ ఆమె అనుకుంటది, నాకే చెప్తున్నాను నాకే చెప్తున్నాను అంటది. ఏంది ఎప్పుడు లేని కొత్తగా, లేదేమన్నా నిమ్మకాయ దొక్కొచ్చినా. అంటే 20 ఏళ్ల సంసారం, 10 ఏళ్ల సంసారంలో కనీసం ఒక్కసారి కూడా వైఫ్ని అప్రిషియేట్ చేయని లైఫ్ నిజానికి ఏంటది? వాట్ ఆర్ వి ఎక్కడికి వెళ్తున్నాం? నిజానికి ఫస్ట్ చేయాలంటే మనకు కూడా ఎబ్బెట్ అనిపిస్తుంది తెలుసా, ట్రై చేయండి మగవాళ్ళందరూ. చాలా మంది కాదు 99% ఫస్ట్ టైం అప్రిషియేట్ చేయాలంటే ఇట్ ఈస్ అసలు ఏదో కొత్త పని. ఫస్ట్ టైం చేసినప్పుడు పర్ఫెక్ట్ చేయలేము మనం. ఎట్లా వంట బాగుంది అంటే హార్ట్ నుంచి రాదు, తర్వాత చెప్పి ఇవాళ వంట సూపర్ ఉంది, ఇవాళ కేక అద్భుతం. అంటే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ గా వస్తుంది, రాని ఆర్టిఫిషియల్. బట్ దెన్ స్లోలీ యుల్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ ద ప్రాసెస్. ఫ్రెండ్ వచ్చాడు, మంచి డ్రెస్ వేసుకొని వచ్చాడు, చెడ్డ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాం? చండాలమైన డ్రెస్ వేసినవేమ్రా, నోటికి కంట్రోల్ లేదు కదా. మంచి డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు సూపర్ డ్రెస్సింగ్ అండి మీది,
చెప్పచ్చు కదా అది. అవును అవును. మీది మీ మాట అద్భుతం మేడం, మీది మీరు డ్రెస్సింగ్ సెన్స్ గ్రేటు, థ్యాంక్ యూ సార్. అలా నిజంగానే చెప్పచ్చు కదా. చెప్తే ఫస్ట్ ఏమవుతుంది తెలుసా, మీరు రాంగ్ నా మాట కనుక చెప్పామనుకోండి, మేడం డ్రెస్సింగ్ బాగుంది మీది, లేడీస్కి ఎక్కువ ఓవర్గా చేయకూడదు, అది నెగిటివ్ సెన్స్ అవుతుంది. డీసెంట్ చేసి వదిలేయాలి, మేడం మీది డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది సూపర్ అంతే అనగానే ఏమవుతుంది, ఇమ్మీడియట్ ఆమెకు లోపల ఒక అందమైన ఫీలింగ్ వస్తుంది, పాజిటివిటీ వైబ్స్ వస్తాయి. ఆ తర్వాత మనం మాట్లాడే విధానం మారిపోతుంది, సిస్టమ్ మొత్తం మారిపోతుంది, ర్యాపో బిల్డ్ అవుతుంది. ఇది ర్యాపో బిల్డింగ్ టెక్నిక్స్ లలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అందుకని ఇట్లాంటి పుస్తకాలు, ఈ 3 పుస్తకాలు మాత్రం ఇక్కడికి ఆపుతాము. దాని తర్వాత మళ్ళీ అంటాను, ఈ సిరీస్ లో మీకు ఎందుకంటే ఈ 100 పుస్తకాలు తెలుసుకొని నువ్వు ఒకటి కూడా చదవకుంటే ఏం చేసుకుంటావు, ఉపయోగం లేదు కదా. నువ్వు వీడియో అంతా చూస్తారు, అబ్బా మస్తు చెప్పిండు, నువ్వు చదువు కదా, నేను ఎట్లాగో మస్తు చెప్తా కాబట్టి ఫేమస్ అయినాం. ఇప్పుడు బాగా చెప్పకపోతే మనం ఫేమస్ అవ్వలేం. ఇప్పుడు ఎంత ట్రై చేసినా కూడా, ఇప్పుడు అన్నిటికీ మూలం ఏంటి తెలుసా, తల్లిదండ్రులు హెల్ప్ చేసిన ప్రతి పాయింట్లో ఉన్న కృషి. చెప్పినా కదా, నా డిసిప్లిన్లో మొత్తం మా మదరే కారణం. నాకు 90% ఆఫ్ మై డిసిప్లిన్ ఈజ్ ఫ్రమ్ అమ్మ నుంచే. ఆమె స్ట్రిక్ట్గా పెంచి ఈ పాయింట్ టైం ఇలా ఉండాలి, ఇది ఆమె ఎంత క్లోజో అంత స్ట్రిక్ట్ మా అమ్మ. అవన్నీ నాన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇవన్నీ స్లోగా డెవలప్ చేస్తూ వచ్చాం. భగవంతుడు ఇచ్చిన గొంతు ఇది ఇమ్మీడియట్ గా మీకు ఎవరికైనా రావనంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాయిస్ లో ఉండే కంఠం, ఒక కంచు కంఠం మీద చాలా మంది నచ్చుతారు ఈ కంఠాన్ని. అది నేనేం చేసిన అందులో, నేను బడగొట్టింది ఏంది అందులో, ఏం లేదు కదా. భగవంతుడు ఇచ్చినాడు, తల్లిదండ్రులు జన్మనిచ్చినారు, కంఠం ఆటోమేటిక్గా అదే వచ్చింది. ఇప్పుడు దీన్ని నువ్వు కంచు కంఠం మార్చుకోవాలంటే ఆపరేషన్ చేసుకుంటావు, నువ్వు అవ్వదు కదా. సో అందుకని ఏమంటున్నాడు, సక్సెస్ ఈజ్ మోర్ ఆఫ్ చాలా మంది వల్ల, ప్రకృతి వల్ల మనకు సక్సెస్ వస్తుంది. కాకపోతే ఒక్కటి మనం ఏంటంటే నేను ఏ ఫీల్డ్కి సూట్ అవుతా అనేది మనం కొంచెం స్లోగా అర్థం చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. అట్లాని ఈ ఫీల్డ్ లో నువ్వు అవ్వవు అని లేదు, ప్రాబబ్లీ అదర్ పర్సన్ హ్యాస్ సమ్ ఎడ్జ్ ఉండొచ్చు, యూ వర్క్ హార్డ్, నో ప్రాబ్లం అందులో. సో ఈ 3 పుస్తకాలని ఇక్కడికి ఆపుదాము. వ్యూవర్స్ అందరికి ఒక పాయింట్ ఖచ్చితంగా ఇక్కడ అడుగుతున్నాం మిమ్మల్ని, రిక్వెస్ట్, చండాలమైన కమెంట్స్ ఆపుండి, నాకు ఫరక్ పడదు. అది మళ్ళీ చెప్తున్నా, స్టూడియోస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లైక్ ఐ డ్రీమ్ ఉంది, నువ్వు కమెంట్ రాస్తే వీళ్ళకి హెల్ప్ అవుతుంది. బికాస్ కమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్వర్డ్. నెగిటివ్ కమెంట్ ఫార్వర్డే, పాజిటివ్ కమెంట్ ఫార్వర్డే. కానీ ఇట్లాంటి వీడియోస్ చూసిన తర్వాత ఒక అలవాటు మార్చుకోండి అందరు కూడా. ఇప్పుడు 3 పుస్తకాల గురించి చెప్పాం కదా, ఒక పుస్తకం చదివి ఏం నేర్చుకున్నావు అనేది కమెంట్ పెట్టాలి. నిజంగా సార్, ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పెట్టండి, అది సూపర్. అది మిగిలిన వీడియో సూపరు, నువ్వు కేక చెప్తావు, నువ్వు తోక చెప్తావు, ఏమొచ్చింది అది ఎలాగో చెప్తాం మేము. చెప్పకపోతే మీరు ఎందుకు పిలుస్తారు నన్ను? పని పాట లేకుండా మీరు పిలిచారు, నేను వచ్చి కూర్చున్నాను. నాకు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా ఈ ప్లేస్ వచ్చి కూర్చోవడానికి? కాదు కదా. ఫేమస్ అయిన పర్సన్ ఆర్ వ్యూస్ వస్తాయన్న పర్సన్, బాగా చెప్తాడన్న పర్సన్ ఎంకరేజ్ చేస్తారు. ఏ టీవీ వాళ్ళు అయినా కదా. ఎవరైనా కొత్తగా వచ్చి నాకు మాటలు రావు, నాకు ఒక షూట్ ఇవ్వండి, ఎవడిస్తాడు? ఇక్కడ ఎంట్రీ కూడా ఉండదు కదా ఐ డ్రీమ్ లో. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ డెఫినెట్లీ ఈ జాబ్ లో మేము బెటర్ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మీరు అవ్వచ్చు. ఒక రోజు మాకు ఇది అసలు ఫస్ట్ టైము వేరే టీవీలో నేను చేసినప్పుడు కెమెరా ముందర మాట్లాడినా, నేను ఇప్పుడు అది చూసుకుంటే ఇంత చండాలంగా మాట్లాడినావురా నువ్వు అనిపిస్తుంది. అది ఇలా కూర్చొని ఏదో న్యూస్ రీడింగ్ చేసినట్టు చేసేసిన మొత్తం నేను. ఎట్లా అసలు అది ఫేమస్ అయింది ఒక వీడియో కరోనా టైంలో. బట్ అయినా ఇప్పుడు అది చూస్తే నాకు ఎంత ఆర్టిఫిషియల్గా ఏదో కంటెంట్ చెప్పాలి అని. రెండో ప్రాబ్లం నాకు అప్పుడే అర్థమైంది, మేము టీవీ ఆర్టిస్టులం కాదు, సీరియల్లో పని చేయలే, సినిమాలో పని చేయలే. మేము కెమెరాను చూసి చెప్పమంటే ఏం చెప్పాలి నేను దానికి? అలవాట్లేని పని లేదు కదా. ఆ రోజు తర్వాత నేను ఏ స్టూడియోలో అయినా నేను పక్కా ఏం చెప్పినా అంటే, యాంకర్ ఉంటే చేస్తా, లేకపోతే చేయాలి. మనిషి అయితే ఏమైనా మాట్లాడతావు, మీ కళ్ళు హావభావాలు, మీరు మాట్లాడితే నా ముఖంలో హావభావం, కెమెరా హావభావం ఎక్కడ పెట్టాలి? నేనేమన్నా సీరియల్ ఆర్టిస్టా, సినిమా ఆర్టిస్టా? నేను చెప్పిన జయ్యగా నా తప్పు అర్థమైంది నాకు. నేను ఐ సెడ్ నో, నేను ఐ వోంట్ నెవర్ డూ ఇట్ ఇంకా నా లైఫ్లో నాది. బట్ ఫస్ట్ టైం ఎందుకు చేయాల్సి వచ్చింది తెలుసా? ఫేమస్ కాదు, కెమెరానే ఎక్కువ నా ముఖానికి. అప్పుడు యాంకర్ ఎక్కడ ఎవడిస్తాడు? ఐ సెడ్ కాంప్రమైజ్, ఇప్పుడు తప్పదు, చేయాలి, చేశాను. సో అట్లా స్టెప్ బై స్టెప్ లో ఈ కమెంట్లలో కూడా ఒక మంచి పాయింట్ మీరు ఆచరించవచ్చు. మీరు చదివి ఆచరించి ఏం రిజల్ట్ వచ్చింది, ఆర్ చదివి ఏం అర్థమైంది పెడితే ఏమవుతుంది, చదివిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. చదివిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. బుక్ చదవలేదు, మీరు రాసిన 3 పాయింట్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి పాపం. మీరు ఆచరించి పెట్టిన సక్సెస్ వాళ్ళు చూసి వాళ్ళకి కిక్ వస్తుంది. సో లైక్ వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కామెంట్స్ చూసి వీడియో ఓపెన్ చేసే వాళ్ళు చాలా మంది చేస్తారు.
కానీ అందులో ఏమున్నాయి తెలుసా, నేను ఎందుకు ఓపెన్ చేయను తెలుసా, సూపరు, కేకా, గ్రేటు, మీరు బాగా చెప్తారు సార్, నాకు తెలియదు అది. మాకు తెలియకుండానే మేము ఇప్పుడు ఇన్ని వ్యూస్, 1,00,000 వ్యూస్ ఎట్లా వస్తాయండి మాకు? నేను మీ ఎంతూజియాజము, మీ ప్రేమను కాదనట్లేదు, బట్ దానివల్ల మాకు హెల్ప్ లేదు, నీకు హెల్ప్ లేదు. వాట్ వీ వాంట్ ఈజ్ మేము ఆల్రెడీ డెవలప్ అయినాము అండ్ మీ డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు మాకు. ఇప్పుడు దేవుని దయ వల్ల ఒక స్టేజ్కి వచ్చినాం, ఏదో కేక్ అయిపోయినాం ప్రపంచంలో అనలేదు, అవుతాం గ్యారంటీ. ఇంటర్నేషనల్ ట్రైనర్ శ్రీపాదరాం గ్యారంటీ సేల్స్ కోచ్ గా బెట్ మీ అందరికి. ఎందుకంటే నేను మీ ముందర ప్రామిస్ చేసుకుంటున్నా, నేను అవ్వకపోతే మీరందరూ మీ ముందర చెప్పాను కాబట్టి నేను అవ్వాల్సిన బాధ్యత నాకు ఇప్పుడు, రెస్పాన్సిబిలిటీ పెంచుకుంటున్నా మీ అందరి ముందర నా గోల్ చెప్పి. ఇదేదో చెప్పి నిద్రపోయేది కాదు, ఇది ఇండియాలో ఫేమస్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లో ఫేమస్ అవ్వాలి యాజ్ ఎ సేల్స్ కోచ్ గా పక్కా. అది శివ్ కేరా ఇంటర్నేషనల్ ఫేమస్ సేల్స్ కోచ్ ఫ్రమ్ ఇండియా, నేను అయి తీరుతా. 27 డిసెంబర్ వరకు ఇండియా ఫేమస్, ఆ తర్వాత అనదర్ 5 years టైం పెట్టుకున్నాను. ఫస్ట్ టార్గెట్ నాది ఇండియా ఫేమస్ 27. హిందీలో ట్రైనింగ్ స్టార్ట్ చేశాను నేను. మీరు రాగానే అడిగిన హిందీలో ట్రైనింగ్ మీ వీడియోస్ చేస్తున్నారు ఎవరైనా, నాకు హెల్ప్ కావాలని అడిగాను నేను కదా. నేను ఆల్రెడీ ఆ వర్క్ లో ఉన్నాను. నేను నాందేడ్లో ట్రైనింగ్స్ చేస్తున్నాను నేను ఒకప్పుడు చండీగఢ్లో ట్రైనింగ్ చేశా, బాంబేలో ట్రైనింగ్ చేశా, బెంగళూరులో ట్రైనింగ్, ఇవన్నీ హిందీలో చేశాను. చాలా మందికి తెలియవు. రీసెంట్ లో నాందేడ్లో స్టార్ట్ చేశాను నేను. ఆల్రెడీ 3 times చేశాను. పీపుల్ అక్కడ నాకు అప్రిసియేషన్స్ వచ్చాయి, మీ హిందీ బాగుంది సార్, సూపర్ మీరు అని చెప్పి వచ్చినాయి. నేను అడిగిన వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఉంది భయ్ అంటే, బాగుంది సార్ మీది అన్నారు. పాయింట్ ఏం లేదు, నాకు హెల్ప్ చేసింది బుక్ రీడింగ్ అండ్ మెంటరింగ్, చాలా బాగా హెల్ప్ చేసింది నా గురువు నుంచి మెంటరింగ్. మూడోది సక్సెస్ అవ్వాలనే తపన వేరు, ఆచరణ వేరు. సో ఆచరణ చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్లు ఐ థింక్ వ్యూవర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నా, లెటర్స్ ఎవరైతే సీరియస్గా సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళు బుక్ రీడింగ్ హ్యాబిట్ చేసుకోవాల్సిందే. పుస్తకం హస్తభూషణం అంటే ఏం తెలుసా, పుస్తకం అనేది ఆభరణం చెయ్యికి, హస్తభూషణం చెయ్యిలో బుక్ పట్టుకోవడం అనేది అయితే వాచ్ కాదు అని చెప్పారు పెద్దలు అన్నట్టు. మన పెద్దలు చెప్పారు, మనమేమో వాచ్లు, ఐఫోన్లు, తొక్క తొడిగే వస్తువులు మనం కదా, వాళ్ళు పుస్తకం హస్తభూషణం అని చెప్పారు. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. అండ్ నేను నాదొక ఫేమస్ స్టేట్మెంట్ ముందు కూడా ఉంది, సత్కావ్య పఠనం సత్సాంగత్యం, ఈ 2 నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. అంటే మంచివి చదవాలి, మంచి బుక్స్ చదవాలి, మంచి వాళ్ళతో స్నేహం, అది స్టేట్మెంటే. ఎక్కడ కూడా ఇవి పవర్ఫుల్. ఇంకొక పెద్ద ఆయన చెప్పాడు, చినిగిన చొక్కా అయినా వేసుకోగాని మంచి పుస్తకం కొనుక్కో. అవును సార్, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎక్కడ ఫాలో అవుతున్నాం? ఇప్పుడు చినిగిన చొక్కా వేసుడు, బుక్ కొనుడే లేదా, ఉన్న ప్యాంటు జింపుకున్నాడు కదా, ఇంకొల్టా ఫ్యాషన్ స్టైల్, ఎట్లాగో బుక్ లేని లేదు మన ముఖాలకు. సో ప్లీజ్ ఒక్క బుక్ రీడ్ చేయండి, 3 months పడుతుంది. అండ్ ఈవెన్ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, ఇంట్లో ఫైట్స్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ బుక్ రీడింగ్ హాబీ చేసుకుంటే ఏమవుతుంది తెలుసా, మైండ్ ఒక కొంచెం లైట్గా స్లోగా మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఫైట్స్ ఇవన్నీ కూడా. అండ్ లాస్ట్ ఒక బుక్ టచ్ చేసి వదిలేస్తాను, నెక్స్ట్ దాంట్లో చెప్తాను. లాస్ట్ టైం కూడా చెప్పాను, భార్యాభర్తల ఫైట్స్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ బుక్ చదవాలి. మస్ట్గా చదవాల్సిన పుస్తకం. సొసైటీలో ఒక టైం తర్వాత దీని మీద ఎక్స్టెండెడ్ వీడియో చేస్తాం మీ అందరికి ఎలాగూ, ఎందుకంటే చదవడం చాలా మందికి అవ్వదు, బట్ దట్స్ ఓకే. ఇంకొక చిన్న ఐడియా అందరికి ఇస్తున్నాను, బుక్ చదవడం ప్రాబ్లం అయిన వాళ్ళకి అదే బుక్ నేమ్ యూట్యూబ్ లో కొట్టండి. ఏది మనం ఇంతకుముందు ఆల్కెమిస్ట్ అన్నాం కదా, ఆల్కెమిస్ట్ ఇన్ తెలుగు, అండ్ దాని ఏం చెప్పాలంటే ఆడియో బుక్ ఆఫ్ ఆల్కెమిస్ట్ ఇన్ తెలుగు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక పర్సన్ బుక్ అంతా రీడ్ చేసి పెట్టాడు, అందులో చదివాడు డైరెక్ట్ గా, నువ్వు ఇయర్ బడ్స్ పెట్టుకొని విను. ఎంత ఉంటుంది సార్ సమయం? అది 2 గంటలు ఉంటది, 3 గంటలు ఉంటది. బెటర్ కదా సార్, అది బెటరే. కానీ ఫస్ట్ ఏదో ఒక అలవాటు చేసుకోండి, నేను చెప్తున్నా. కానీ విన్న కన్నా చదివితే ఇంకా బాగుంటుంది. అది పర్ఫెక్షన్. బట్ అది చేయక ఇది చేయక బేకారుగా ఉన్న దానికంటే ఒకటైతే బెటర్ కదా. అంటే నేను అన్ని ఆప్షన్స్ చెప్తున్నాను. అంటే చదవలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. లేదు, కార్ లో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం 2 గంటలు, సింగిల్ కదా, అది పెట్టేసే అయిపోయింది. ఏవో పాటలు అవన్నీ మంచివే మనకు. ఆ ఉత్తగా ఏదో నడిచిన దానికన్నా ఉత్త రేడియో నడుస్తుంది 2 గంటలు, అందులో కొన్ని మంచి వస్తాయి, కొన్ని ఏవో నడుస్తుంటాయి కదా. పాటలు వింటున్నప్పుడు ఆనందమే, మంచి యాంకర్ ఉన్నప్పుడు ఆనందమే రేడియోలో. అనవసరమైందో ఒకసారి వస్తుండొచ్చు మధ్యలో. నేనేమంటా 2 గంటలు ఇది డైరెక్ట్ ప్లే చేయి కార్లో, బై ద టైమ్ యు ఆర్ అట్ ద డెస్టినేషన్ ఒకసారి అయిపోయింది. 2 సార్లు విను, కథం. 2-3 సార్లు ఇవి విన్న తర్వాత మనకేం అర్థమవుతుంది, బుక్ లో చాలా కంటెంట్ ఉంది, నేను మిస్ అయిపోయినా, అండ్ నౌ యూ స్టార్ట్ రీడింగ్. ఇవన్నీ కూడా వేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ లైఫ్ యాక్చువల్గా. సో ఇది అండి యాక్చువల్గా బుక్స్ రిలేటెడ్ కంటెంట్.
సూపర్ సార్, అద్భుతంగా వచ్చింది సార్ టాపిక్ అయితే నిజంగా. లాస్ట్లో ఒక్కటి సార్, Yeah. ఆలోచన ఆచరణ. Ah. ఆలోచించిన వాళ్ళు ఆచరణలో పెట్టలేరు 99%. కరెక్ట్. పెట్టాలి అంటే ఈ పుస్తకాలు చదివితే ఆటోమేటిక్గా జరుగుతుంది కదా సార్? అంటే దానికి మళ్ళీ చెప్తున్నాను, ఆచరణ పుస్తకాలు చదివితే వస్తుందని నేను చెప్పలేను. అంటే ఆటోమేటిక్ గా కొంత మార్పు వస్తుంది కదా సార్? లేదు, పుస్తకం నాలెడ్జ్ ఇస్తుంది మీకు. ఎప్పుడు కూడా పుస్తకం మళ్ళీ ఆ నాలెడ్జే. యాక్చువల్ పుస్తకం మీకు ఆలోచన పెంచడానికే, అంతవరకే. అది ఆలోచనను మంచిగా చేస్తుంది పుస్తకం, దృఢంగా చేస్తుంది. మీ విశ్వాసాలను, కొన్ని ఓల్డ్ విశ్వాసాలను ఇది చేస్తుంది, రీస్ట్రక్చర్ చేస్తుంది. అవన్నీ ఓకే, కానీ ఆచరణ మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్. అది వేరే టాస్క్, అది ఈజీ కాదు. అది ఎలా సార్? దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, ఎందుకంటే ఆచరణ రిలేటెడ్ ఒక వీడియో చేయొచ్చు. అంటే నేనేం లేదు, ఇది ఎక్స్టెండ్ అయింది అనుకోండి, మనకి హెల్ప్ అవ్వదు. సో ఇది ఆలోచన పెంచడానికి ఇది ప్రక్రియ. ఆచరణకి ఏం చేయాలి, టు డూ లిస్ట్ ఎట్లా పెట్టుకోవాలి, మళ్ళీ ఒక్కొక్క పని ఎలా చేయాలి, రిమైండర్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఆర్ ఒకటే గోల్ పెట్టుకొని ఏం చేయాలి, అది డిఫరెంట్ సబ్జెక్ట్. సో అది ఎట్లాగో చేద్దాం. అది సో బుక్స్ మాత్రం ఆలోచన విధానాన్ని పెంచుతాయి, మీ మొత్తం ఆలోచన దాన్ని మార్చి పడేస్తుంది, టోటల్ మైండ్ని టోటల్ రీస్ట్రక్చర్ చేస్తాయి. అది ఇంత కంటెంట్ ఉందా ప్రపంచంలో? మనం అసలు నేనంతా ఒకసారి అయితే మొత్తము పురాణాలు, వేదాలు ఏమేమి ఉన్నాయని ఒక జస్ట్ ఎక్కడో చదివాను ఒకసారి బుక్స్ మొత్తము. నాకు అనిపించింది చచ్చిపోయే లోపల కూడా కవర్ చేయలేము, అంతుంది జ్ఞానం. ఇంకా 40-50 సంవత్సరాలు ఉంది బతకడానికి, 43, 100 ఏజ్ నాది, 100 బతుకుతా, ఆ లోపల పోను, ఫిక్స్ అయిపోయా. పూర్ణ ఆయుష్ 120 years మనది. మన పూర్ణ ఆయుష్ 120 years. 60 ఒక సైకిల్, 60 2 60లు, 120 పూర్ణ ఆయుష్. చైనీస్, జపనీస్ బతుకుతారు, మనం ఎందుకంటే మనం డిసైడ్ అయిపోయినాం 80లో 70లో పోతామని. పోము, ఫిక్స్ కండి, లాంగ్ టర్మ్ బతుకుతాను ఫిక్స్ కండి, అది కూడా సంకల్పమే. సో అట్లా ఇవన్నీ చదివిన తర్వాత అర్థమైంది, లాట్ ఆఫ్ కంటెంట్ ఉంది, అది కవర్ చేయలేం. అదేంటే మనం కవర్ చేయలేం అంతా, బట్ దట్స్ ఓకే. మన దగ్గర ఏమేమి ఉందో జీవితానికి రిలేటెడ్, ఈ లైఫ్ కి, సంకల్పానికి రిలేటెడ్, మనీకి రిలేటెడ్, రిలేషన్స్ కి రిలేటెడ్, పీస్ కి, శాంతికి రిలేటెడ్ చేస్తే చాలు. సో దానికి అదే అంటాను, ఈ సిరీస్ చేద్దాం. సో ఈవెన్ కమెంట్స్లలో మీరు చదువుతారు కాబట్టి ఎలాగో చూడండి, ఈ సిరీస్ ఇంపార్టెంట్ అంటే చేద్దాం, వద్దు అంటే ఆపేద్దాం. దాంట్లో మనకు ఇట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ ద వ్యూవర్స్, అండ్ డెఫినెట్లీ మేము చేయడం హెల్పింగ్ ఒకటే కాదు, మా బ్రాండ్ పెంచుకుంటున్నాం. సో అందులో ఒక స్వార్థం ఖచ్చితంగా ఉంది, ఫీల్ కాకండి, ఎందుకంటే ఓన్లీ మంది కోసమే చేస్తున్నాను కాదు, బ్రాండ్ గ్యారంటీ. మేము వర్క్ చేసేది బ్రాండ్ కోసం, అండ్ ఇండైరెక్ట్లీ వీఆర్ హెల్పింగ్ అదర్స్, దాన్ని మాత్రం నో అని అన్నాను. దట్స్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ కూడా ఒకసారి చెప్పేద్దాం సార్ లాస్ట్ లో, అంటే వాళ్ళ నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారు మీ ద్వారా తెలుసుకోవడానికి. ఇప్పుడు అనుకున్నాం కదా సార్, ఆలోచన పెరిగితేనే ఆచరణలో పెట్టడానికి సాధ్యం అవుతుంది అని చెప్పి, దాని గురించి కూడా ఒకసారి వ్యూవర్స్ కి అదే అంటే ఫస్ట్ అయితే ఆలోచన మీదనే వర్క్ చేద్దాం. అంటే 3 steps సక్సెస్ కి, ఆలోచన, ఆచరణ, రిజల్ట్ మన చేతిలో ఉండదు. సో కాబట్టి నేనేమంటాను, ఈ 2 మన చేతిలో ఉన్నాయి, ఫస్ట్ 2 మన చేతిలో ఉన్నాయి కదా. ఆలోచనను మార్చుకోవాలి, ఆచరణను మార్చాలి. ఆచరణ అన్నప్పుడు హ్యాబిట్స్ వస్తాయి, చాలా డీటెయిల్స్ ఉంటాయి ఆచరణలు, చాలా డిఫికల్ట్ కూడా, చాలా డిఫికల్ట్, అది ఈజీ కాదు. అదర్వైజ్ అందరు సక్సెస్ అయ్యేవాళ్ళు కదమ్మా, అది ఈజీ కాదు, బట్ కెన్ బి డన్. చేయలేము అని లేదు, మేమందరం ఎగ్జాంపుల్సే, మాకంటే పవర్ఫుల్ ఎగ్జాంపుల్స్ లక్షల మంది ఉన్నారు, మేము ఇంకా బచ్చాలం. యాక్చువల్గా చెప్పానంటే మొన్న నేను మీకు అందరికీ చెప్పాలి, మనం ఏదో సాధించినాము, పీకినాము, పడగొట్టినాం అని ఫీల్ అవుతుంటాం అప్పుడప్పుడు. అన్నప్పుడు సడన్ గా ఒకసారి న్యూస్ చదువుతుంటే అర్థమైంది, అంబానీ ఇంట్లో ఫంక్షన్ అయింది, రిహానా వచ్చి పాట పాడి 79 కోట్లు తీసుకుంది అన్నారు. మూసుకొని పని చేసుకుంటే బెటర్. మనం ఏదో తెలంగాణలో కొంచెం 1 2 3 సేల్స్ ట్రైనర్ అంటే టాప్ 3లో ఉన్నాము అనగానే ఓ అవసరం లేదు, పెద్ద పడగొట్టింది ఏం లేదు, ప్లస్ సొసైటీకి అంతా చేసింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో అట్లా మధ్య మధ్యలో మనం కొట్టుకోవాలి, మన ఈగోని మనం కొట్టుకోవాలి. అందరం అందరండి, మీరు ఆ స్టేజ్కి వస్తారు రేపు. అన్ని స్టేజెస్ ఎప్పుడు ఎవరిది ఎప్పుడు మారుతుందో తెలియదు కదండి. వీ హ్యావ్ గాన్ త్రూ. మీకు నేను చెప్పినా కదా, సెల్ఫ్ అఫర్మేషన్ స్ట్రాంగ్ చేశారు, సడన్ గా యూ విల్ గ్రో టు అ డిఫరెంట్ ఎక్స్టెంట్. అది సో అది పాసిబిలిటీ. మీరు మీ సెల్ఫ్ అఫర్మేషన్ ఖచ్చితంగా చేయండి, చేసిన తర్వాతనే నన్ను మళ్ళీ పిలవండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.